మీరు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు మీ మాటలు? నాకు నచ్చకపోతే మాత్రం నేను ఎవరి మాట వినను. ఆ సేవ చేసిన దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది వాస్తవానికి. పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని అంత మంచి డబుల్ బెడ్రూమ్, అంత మంచి రోడ్లు, అంత మంచి డ్రైనేజ్ చేసి లైటింగ్ పెట్టి చేసిన కేసీఆర్ గారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదు అనే ఒక అపవాదు ఉంది, దానిపై మీ స్పందన? అభివృద్ధిని కంపల్సరీ మనం ప్రోత్సహించాలి, చేయాలి. ప్రజలకు అభివృద్ధి కావాలి. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్తా ఉన్నారు, దానిపై మీ స్పందన? పార్టీ అయితే ప్రజలలో బలంగా ఉన్నది. పార్టీ కోసం ఎంతకైనా పనిచేయడానికి రెడీ ఉన్నాం. మీ చూపు కూడా కాంగ్రెస్ వైపు ఉందా? పెన్షన్ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా. ప్రజలకు అన్యాయం అయితే ఎవరినైనా ఎదిరించే తత్వం నాకు ఉంటుంది. ఎవరికి భయపడను. 100% న్యాయం చేసేదాకా ఊరుకోను. ఇందిరాపార్క్ చౌరస్తాకి రమ్మని నేను అభివృద్ధి అన్ని లిస్ట్ అవుట్ చేద్దాం, చూద్దాం, నేరుగా చూపిద్దాం. కాకపోతే ఆయన బిజీ వల్ల కొంతమందిని కలవకపోవచ్చు, కానీ అభివృద్ధి కావాలా కలవడం, ఫోటోలు దిగడం, పోస్ట్ చేయడం అవసరం లేదు కదా. ప్రభుత్వ పథకాలు మీ అనుచరులకు మాత్రమే ఇప్పించారు అనే పబ్లిక్లో నడుస్తూ ఉంది, అది ఎంతవరకు వాస్తవం మీ మాటలు? యువత అంటే వాస్తవానికి అన్న అంటే నేను ఉన్నా అంట. 50 సంవత్సరాల ముందు తీసుకుపోయాడు కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం అభివృద్ధి లేదు అంటారు, దానిపై మీ స్పందన? మావన్కి మన ప్రభుత్వ పథకాలు వస్తే ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి, మావన్కి ఇచ్చుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, కానీ మా పార్టీలో లేదు, మాకు కూడా వ్యక్తిగతంగా లేదు. అట్లాంటి ప్రజాసేవకే నా జీవితం అంకితం.